ఛానలుకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। ముఖ్యంగా జనవరి 26వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటాయి? ఈ ఒక్క మహిళ మీ కోరిక తీరుస్తుంది। ఏ మహిళ వల్ల మీ కోరిక తీరుతుంది? అలాగే జనవరి 26వ తేదీ ఆదివారం యొక్క దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ యొక్క వృషభ రాశి వారికి కనిపిస్తున్నాయి? ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్। విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును। సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి। కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశిగా వ్యవహరించబడతారు। ఈ రాశి అధిపతి శుక్రుడు। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక వృషభ రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు। అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం వీరికి ఉంటుంది। అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు। క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు వృషభ రాశి వ్యక్తులు ఎక్కువగా ప్రాధాన్యతని ఇస్తూ ఉంటారు। వీరి యొక్క జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉంటాయి। అయితే ఆ సమస్యలను అధిగమించడానికి వీరు ఎన్నో కష్టాలు, ఆటుపోట్లు ఎదుర్కోవలసి ఉంటుంది। అయితే ముఖ్యంగా జనవరి 26వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు కనుక చూసినట్లయితే, చాలా కాలంగా మీకున్నటువంటి ఒక బలమైన కోరిక మీ కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక స్త్రీ మూలంగా మీకు తీరబోతుందని చెప్పుకోవాలి। అంటే అది మీ యొక్క తల్లి కావచ్చు, మీ తోబుట్టువు కావచ్చు, ఇలా మీ కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక స్త్రీ కారణంగా ఆ కోరిక నెరవేరే అవకాశాలైతే కనిపిస్తున్నాయి। ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీ కోరిక నెరవేరటంలో ఆ స్త్రీ యొక్క పాత్ర అధికంగా కనిపిస్తుంది। అలాగే వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు ఉన్నారో వారికి ఈ రోజు దినఫలాల్లో రిజల్ట్ అయితే రాబోతుంది। అయితే కొన్ని విషయాల్లో మాత్రం మీరు కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది। అంటే మీ యొక్క ప్యాకేజ్ విషయంలో కానీ లేదా పొజిషన్ విషయంలో కానీ మీకు ఒక అవకాశం వస్తుంది, మీరు కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది। అటువంటి ఒక అవకాశం మీ ముందుకు రాబోతుంది। అలాగే వృషభ రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో మీ యొక్క ఉద్యోగ జీవితం గురించి కొన్ని కీలకమైన నిర్ణయాలైతే మీరు తీసుకోబోతున్నారు। అంటే మీ యొక్క తోటి ఉద్యోగస్తులతో చర్చించి ఉద్యోగ జీవితం గురించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు। అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క వ్యాపార జీవితంలో కొన్ని సవాళ్లు మీరు ఎదుర్కోవలసి వస్తుంది। అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం వినియోగదారుల్లో ఒకరితో మీకు గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి। కఠినంగా, దురుసుగా ప్రవర్తించకుండా సున్నితంగా సమస్యను సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయండి। అలాగే నూతన వ్యాపార పెట్టుబడులు పెట్టాలి అనుకునేవారు ఈ రోజు దానికి సంబంధించి ఒక క్లారిటీకి అయితే రాబోతున్నారు। లోన్ల కోసం అప్లై చేసుకుని ఎదురు చూస్తున్న వారికి లోన్ శాంక్షన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి। అలాగే ఎవరైతే వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ చేస్తున్నారో ఈ రోజు ఒక అవకాశం మీ ముందుకు వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి। అలాగే కుటుంబ సభ్యుల మధ్య ఇదివరకు కొన్ని విభేదాలు ఉన్నట్లయితే ఈ రోజు ఆ విభేదాలన్నింటినీ కూడా పరిష్కరించుకొని మీరు వారితో ఎక్కువగా సమయాన్ని గడిపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి। అయితే వృషభ రాశి జాతకులు ఎవరైతే విదేశాలకు వెళ్లాలని ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేశారో దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ న్యూస్ నైతే ఈ రోజు దినఫలాల్లో మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు। అయితే వృషభ రాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి, మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి ఖచ్చితంగా హనుమాన్ చాలీసా పఠించండి। శుభతిథి ఉన్న మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి। అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి। అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు। ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి। ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు। అలాగే మీ యొక్క జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి, గణపతిని ఆరాధించండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా ఆరాధించండి। చక్కటి ఫలితాలు మీకు అందుతాయి। చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి। మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్